గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు కెరీర్ పాయింట్. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఏ విధంగా ఉంటుంది, ఈ కోర్స్ చేసిన తర్వాత కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి, వీటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఎయిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ డైరెక్టర్ భువనేశ్వర్ రెడ్డి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో అండి. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ గురించి చెప్పండి. అసలు ఎవరు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలంటారు? అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే జనరల్గా హోటల్ మేనేజ్మెంట్ ఇంకో వర్డ్, దానికి ఒక పేరు ఏంటంటే హాస్పిటాలిటీ మేనేజ్మెంట్ అనొచ్చు. హాస్పిటాలిటీ ఈజ్ నథింగ్ బట్ ఆతిథ్యం. ఓకే, వీళ్ళకి మోస్ట్లీ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్స్లో వీళ్ళకి ఉద్యోగ అవకాశాలు అనేది దొరుకుతుంది. ఓకే, సో జాబ్ ఓరియంటెడ్ అంటే వీళ్ళకి ఈ కోర్స్ చేస్తే జాబ్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి అయితే రాదు. సో ఈ సేవా రంగంలో అనేది వీళ్ళకి జాబ్ ఆపర్చునిటీస్ అనేది చాలా ఓపెన్గా ఉంటాయి కాబట్టి రేపు పొద్దున వీళ్ళకి జాబ్స్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి అయితే రాదు. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి? సో ఇంటర్మీడియట్ పాస్ అయిన వాళ్ళు చేయొచ్చు, మినిమం విత్ 50% ఉన్న వాళ్ళు చేయొచ్చు, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చు. సో ఎనీ గ్రూప్, కొంతమంది ఎంపీసీ చేస్తారు, బైపీసీ చేస్తారు, కొంతమంది సిఈసీ, ఎంఈసీ. సో ఏ గ్రూప్ వాళ్ళైనా కూడా ఎనీ గ్రూప్, సైన్స్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, కామర్స్ బ్యాక్గ్రౌండ్ కానివ్వండి, ఈ కోర్స్ చేయొచ్చు అంటారా? యా, ఆఫ్ కోర్స్. ఇంటర్మీడియట్ చేసిన వాళ్ళు అంటే ఏ గ్రూప్ వాళ్ళని, ఎనీ స్ట్రీమ్, ఎంఈసీ అవ్వచ్చు, సిఈసీ అవ్వచ్చు, బైపీసీ అవ్వచ్చు, ఎంపీసీ వాళ్ళు కూడా ఈ కోర్స్ చేయొచ్చు. ఎనీ స్ట్రీమ్ విత్ మినిమం లైక్ పర్సంటేజ్ కనుక ఒక 50% ఉన్న స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ కోర్స్ తీసుకోవచ్చు. సో జనరల్గా సైన్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకి డాక్టర్ అవ్వాలని ఉంటుంది, కొంతమందికి ఇంజనీరింగ్ అవ్వాలని ఉంటుంది. సో వాళ్ళు ఎంపీసీ తీసుకుంటారు. సో ఏ ఇంట్రెస్ట్ ఉండాలి స్టూడెంట్లో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి? యా, ఇప్పుడు జనరల్గా మేడం ఎలా ఉంటుందంటే హోటల్ మేనేజ్మెంట్ ఎంపీసీ చేశారా, బైపీసీ చేశారా, సిఈసీ చేశారా అనేదానికన్నా హోటల్ మేనేజ్మెంట్ చేయాలి అని ఇంట్రెస్ట్ ఉన్న ఏ స్టూడెంట్ వాళ్ళైనా, అంటే సైన్స్ గ్రూప్ పక్కన పెడితే మ్యాథమెటికల్గా ఏదైనా ఈ రెండు గ్రూపులుగా ఏదైనా అనుకోవచ్చు, లైక్ మ్యాథమెటిక్స్ అవ్వచ్చు, సైన్స్ అవ్వచ్చు. సో వాళ్ళకి హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఇంట్రెస్ట్ రావాలి. లైక్ ఎవరైతే సర్వీస్ ఓరియంటెడ్గా ఉంటారో, హార్డ్ వర్కింగ్ నేచర్, ఓకే, ఈ వ్యక్తిత్వం గల ఎవరైనా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవచ్చు. సో అమ్మాయిలకి ఏ విధంగా ఉంటుంది ఈ కోర్సులో? అంటే వాళ్ళకి కెరీర్ ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయి అమ్మాయిలకి? ఈ అమ్మాయిలకి ఈ రంగం జనరల్గా డెఫినెట్గా వీళ్ళకైతే డిమాండ్ ఉందని చెప్పుకోవచ్చు. జనరల్గా వీళ్ళు అమ్మాయిలకి ఏంటంటే సెక్యూరిటీ పరంగా కూడా చాలా బాగుంటుంది. ఓకే, ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసిన ప్రతి ఒక్కరు ఈరోజు జనరల్గా లేడీస్ ఎవరు చేసినా సరే వాళ్ళకైతే ఈరోజు చాలా మంచి ప్లేస్లో ఉన్నారు. ఓకే, వాళ్ళకి సెక్యూరిటీ పరంగా కూడా అసలు పికప్ డ్రాప్ ఆఫ్ అయిపోయిన వెంటనే పికప్ డ్రాప్ ఆఫ్ ఫెసిలిటీ కానీ చాలా బాగుంటుంది వాళ్ళకి. ఓకే, సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో సక్సెస్ రావాలంటే స్టూడెంట్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలంటారు? చూడండి మేడం, హోటల్ మేనేజ్మెంట్ చేయాలని ఇందాక చెప్పినట్టు సర్వీస్ ఓరియంటెడ్గా ఉండి హార్డ్ వర్కింగ్ చేయాలి అనే తపన ఉన్నవాళ్ళు జనరల్గా అందరూ హోటల్ మేనేజ్మెంట్ అంటే ఏమనుకుంటారంటే ఓన్లీ హోటల్స్లోనే జాబ్స్ అనుకుంటారు. నో, హోటల్ మేనేజ్మెంట్ అంటే దే విల్ గెట్ జాబ్స్ ఇంతకుముందు చెప్పినట్టు సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్స్లో వాళ్ళకి జాబ్స్ దొరుకుతాయి. దట్ కుడ్ బి ఎనీథింగ్, ఎయిర్లైన్స్ అవ్వచ్చు, క్రూజ్ లైన్స్ అవ్వచ్చు, ఎంఎన్సీ కంపెనీస్ అవ్వచ్చు, ఈవెన్ దే విల్ గెట్ జాబ్స్ ఇన్ కార్పొరేట్ లెవెల్ హాస్పిటల్స్ అవ్వచ్చు, దే విల్ గట్ జాబ్స్ పరంగా టూరిజం సెక్టర్స్లో అవ్వచ్చు. సో ఈవెన్ దే విల్ గెట్ జాబ్స్ ఇన్ రైల్వే క్యాటరింగ్స్లో అవ్వచ్చు. సో ఏ సర్వీస్ ఓరియంటెడ్ సెక్టర్ అంటే ఎంచుకునే కోర్స్ బట్టి ఉంటుంది. జనరల్గా ఇందులో కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్లో జనరల్గా మనం కోర్సెస్ ఆఫర్ చేసేసి బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అండ్ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్. బ్యాచిలర్ డిగ్రీ హోటల్ మేనేజ్మెంట్ కనుక తీసుకుంటే వీళ్ళకి 3 years టైం పీరియడ్ ఉంటుంది. ఓకే, 3 yearsలో వీళ్ళు ఎక్కువ నేర్చుకొని ఫర్దర్గా వీళ్ళకి మేనేజర్ లెవెల్ జాబ్స్ కానీ చేసుకోవాలన్నా సరే బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఉపయోగపడుతుంది. జనరల్గా డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కనుక తీసుకుంటే వీళ్ళు షార్ట్ టర్మ్లో ఎవరైతే జనరల్గా నిజంగా ఫైనాన్షియల్గా ఉండి సో వాళ్ళకి ఏదో ఒక జాబ్ ఇమీడియట్గా చేసుకోవాలి అనుకున్న వాళ్ళకి డిప్లొమా ఈజ్ బెస్ట్ సజెషన్. ఓకే, కాల్ తీసుకుందాము. శ్రీనివాస్ ఫ్రమ్ నిజామాబాద్. హలో. నమస్తే అండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి. మీ క్వశ్చన్ అడగండి. గుడ్ ఈవినింగ్ మేడం. మీ క్వశ్చన్ అడగండి. హలో శ్రీనివాస్ గారు. మేడం టోటల్ ఫీ ఎంత అవుతుంది మేడం చెప్పగలరా? ఓకే, కోర్స్ ఫీ ఎంత? సో మన కాలేజ్లో ఫీజు కనుక అయితే 65,000 per annum ఉంది. సో ఫస్ట్ ఇయర్ కనుక 10,000 ఎక్స్ట్రా ఒక యూనిఫామ్కి ఉంటుంది. సో రిమైనింగ్ ఇయర్లీ 65,000 per annum. ఓకే, సో కొంతమంది తెలుగు మీడియం నుంచి బ్యాక్గ్రౌండ్ నుంచి కూడా ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయాలనుకుంటారు. సో మెయిన్గా ఈ ఫీల్డ్లో కమ్యూనికేషన్ స్కిల్స్ ఎక్కువ ఉండాలి. అంటే ఎంతోమంది కస్టమర్స్ తోటి ఇంగ్లీష్లో మాట్లాడాలి. సో వీళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ లెవెల్స్ తక్కువగా ఉంటాయి, గ్రాస్పింగ్ తక్కువగా ఉంటుంది, ప్లస్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ ఎక్కువ ఉంటుంది. సో వాళ్ళని, ఆ స్టూడెంట్స్ మీరు ఎలా మోటివేట్ చేస్తారు, ఎలా డీల్ చేస్తారు? జనరల్గా మోస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్కి వచ్చేది మోస్ట్లీ తెలుగు మీడియం స్టూడెంట్సే. జనరల్గా ఈ కోర్సు మెజారిటీ ఆఫ్ ద స్టూడెంట్స్ లైక్ 50% స్టూడెంట్స్ జనరల్గా ఆ పర్సంటేజ్ వచ్చిన వాళ్ళకి కనుక తీసుకుంటే మోస్ట్లీ తెలుగు మీడియం వాళ్ళు వచ్చి ఇక్కడ మన కాలేజ్లో చేరుకొని
సక్సెస్ఫుల్గా కోర్స్ కంప్లీట్ చేసి బయటికి వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో దోస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్. వీళ్ళకి ఎలా అంటే ట్రైనింగ్ ఎలా ఇస్తామంటే హోటల్ మేనేజ్మెంట్ వీళ్ళు ఈ కోర్స్ ఎంచుకున్నప్పుడు తెలుగు మీడియం వాళ్ళు వీళ్ళకి ఇంగ్లీష్ జనరల్గా వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ని బట్టి ఇంగ్లీష్ వెరీ పూర్ ఉన్న వాళ్ళకి ట్రైనింగ్ ఎలా ఇవ్వాలి, ఓకే, నార్మల్గా ఉన్న వాళ్ళకి ఎలా ఇవ్వాలి. సో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ బట్టి వాళ్ళ యొక్క స్కిల్స్ బట్టి వాళ్ళకి బ్యాచెస్ డివైడ్ చేయడం జరుగుతుంది. సో వీళ్ళకి వాళ్ళ యొక్క ట్రైనింగ్ వాళ్ళకి మోటివేషన్ క్లాసెస్ ఇవ్వడం జరుగుతుంది. వీళ్ళకి 3 years వీళ్ళకి ఇంగ్లీష్ క్లాసెస్ చెప్పడం అనేది జరుగుతుంది. సో వాళ్ళు అది నేర్చుకోవడం వల్ల వీళ్ళకి సెకండ్ ఇయర్లో కూడా ఏముంటుందంటే మేడం, నాట్ ఓన్లీ ట్రైనింగ్ లైక్ ఇంగ్లీష్ క్లాసెస్ చేస్తున్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ యొక్క ట్రైనింగ్ వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి దాన్ని బట్టి వాళ్ళ కేటగరైజేషన్ చేసి వాళ్ళని డివైడ్ చేసి బ్యాచెస్గా డివైడ్ చేసి వాళ్ళకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం కూడా జరుగుతుంది. ఓకే, సో క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఏ విధంగా ఉంటాయి? అంటే క్యాంపస్లో అంటే మీ దగ్గర ఇండియాలోనే క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి, ఏ విధంగా ఉంటాయి? యాక్చువల్గా వీఆర్ టైప్ విత్ వెల్ రెప్యూటెడ్ ఆర్గనైజేషన్స్ లైక్ తాజ్, మ్యారియట్స్, రాడిసన్, ఐటీసీ. సో మనకి ప్లేస్మెంట్స్ ఇవ్వడం ఇండియాలో ప్లేస్మెంట్స్ 100% గ్యారంటీ ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళ యొక్క మళ్ళీ అగైన్ ఆ స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి వాళ్ళకి ఏంటంటే ఫైనల్ ఇయర్ జనరల్గా మేడం ఎలా ఉంటుందంటే ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ అయిపోయిన వెంటనే ఫైనల్ ఇయర్లో ఎవరైతే ఫైనాన్షియల్గా నిజంగా తన ఫీజు తాను కట్టుకోలేని పొజిషన్లో ఉంటాడో సో వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ చూసి ఆ ఫైనల్ ఇయర్లో జాబ్ ప్లేస్మెంట్ అనేది అబ్రాడ్ ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో నిజంగా నేను ఈరోజు ఫైనల్ ఇయర్ ఫీజు కట్టుకోలేకపోయాను, సో వాళ్ళకి ఏం చేస్తామంటే వాళ్ళ పేరెంట్స్తో డిస్కస్ చేసి వాళ్ళకి అబ్రాడ్ ప్లేస్ చేయడం అనేది జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 నమస్తే అండి. నమస్తే, గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ అండి, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. హలో సార్. సార్ చెప్పండి అమ్మా. సార్ అయితే నేను ఎయిమ్స్ కాలేజ్లో అడ్మిషన్ అయింది సార్. ఓకే, అయితే రియంబర్స్మెంట్ బీసీకి ఎంత ఉండాలి సార్ ఇన్కమ్? అది అర్థం కాలేదమ్మా. రియంబర్స్మెంట్ ఏంటమ్మా? ఇంటర్కి రియంబర్స్మెంట్ వస్తుంది కదా సార్? ఎస్, ఇంటర్కి రియంబర్స్మెంట్ వస్తుంది. అయితే ఇన్కమ్ ఎంత ఉండాలి సార్? అది సో ఇన్కమ్ ఏంటంటే జనరల్గా ఫీజు రియంబర్స్మెంట్ రావాలి అంటే ఇన్కమ్ 1 lakh బిలో చూపించాలి. ఈబీసీ ఎకనామికల్ బ్యాక్వర్డ్ క్లాస్ సర్టిఫికేట్ చూపిస్తే కనుక నీకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుందమ్మా. సో జాబ్ పరంగా ఎటువంటి కెరీర్ ఆపర్చునిటీస్ వస్తాయి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత? జనరల్గా మేడం ఎగ్జాంపుల్ మీరు అన్నట్టు తెలుగు మీడియం, ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఎవరైనా సరే ఈ హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవచ్చు. ఈరోజు సక్సెస్ఫుల్గా కెరియర్ కావాలి. ఓకే, ఈ ఎర్లీ స్టేజెస్లో వీళ్ళకి ఏంటంటే మేడం ఈ కోర్స్కి అబ్రాడ్లో డిమాండ్ ఎక్కువ. ఓకే, జనరల్గా ఈ కోర్స్ చేసిన వాళ్ళకి ఇమీడియట్గా జాబ్ ప్లేస్మెంట్ అబ్రాడ్ అనేది అవకాశాలు దొరుకుతాయి. ఏ విధంగా అంటే జనరల్గా సో ఈరోజు ఈ హోటల్ ఇండస్ట్రీ పరంగా తీసుకుంటే ఇట్స్ సెకండ్ లార్జెస్ట్ సర్వీస్ సెక్టర్. సో వీళ్ళకి ఏంటంటే టూరిజం కంట్రీస్లో వీళ్ళకి ఇమీడియట్ అవకాశాలు, ఉద్యోగ అవకాశాలు అనేది ఉంటుంది. సో వీళ్ళు ఇక్కడ కాలేజీలో వచ్చేది మెయిన్ స్కిల్డ్ అవడానికి, లైక్ దే వాంట్ టు బీ ఇంప్రూవ్ దే నీడ్ టు ఇంప్రూవ్ దేర్ కమ్యూనికేషన్స్. మోర్ ఓవర్ దే నీడ్ టు ఫోకస్ ఆన్ వాట్ ఎవర్ వాళ్ళ అందులో డిపార్ట్మెంట్ ఏదైతే చూజ్ చేసుకుంటారో, అది కిచెన్ అవ్వచ్చు, సర్వీస్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, హౌస్ కీపింగ్ డిపార్ట్మెంట్ అవ్వచ్చు, ఫ్రంట్ ఆఫీస్ అవ్వచ్చు, వాళ్ళు చూజ్ చేసుకున్న ఒక డిపార్ట్మెంట్ మీద వీళ్ళకి సెకండ్ ఇయర్లో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. దట్ ఆల్సో వీఆర్ ప్లేసింగ్ ఇన్ వెల్ రిప్యూటెడ్ ఆర్గనైజేషన్స్, మోస్ట్లీ ఇన్ ద 5-star హోటల్స్. సో ఈ ట్రైనింగ్ అయిపోయిన తర్వాతకి వీళ్ళకి ఫైనల్ ఇయర్లో డిపెండ్స్ ఆ ట్రైనింగ్ చేసిన తర్వాతకి ఆ పిల్లవాడు డిసైడ్ అవుతాడు అంటే ఏ కోర్సులోకి వెళ్తే బాగుంటుంది, ఏది చూస్ చేసుకుంటే బాగుంటుంది, జనరల్గా నాకు ఇది సెట్ అవుతుంది, నాకు సర్వీస్ ఇండస్ట్రీ సెట్ అవుతుందా, లేకపోతే నాకు హౌస్ కీపింగ్ సెట్ అవుతుందా, అతను డిసైడ్ అయ్యి మనకు చెప్పడం వల్ల ఆ యొక్క డిపార్ట్మెంట్లో అతనికి ఫైనల్ ఇయర్లో ప్లేస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇలా ఫైనల్ ఇయర్లో ఆల్మోస్ట్ సిలబస్ అయిపోయిన వెంటనే వీ యూస్ టు సెండ్ దమ్ ఫర్ ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటారు. సో వాళ్ళు ఛాలెంజెస్ ఫేస్ చేస్తారు ఇన్ ద ఫైనల్ ఇయర్ ఇట్ సెల్ఫ్. సో వాళ్ళకి చాయిసెస్ ఆర్ కూడా ఓపెన్. సో వాళ్ళు ఎయిర్లైన్కి వెళ్తారు, ఎగా నేను చెప్పినట్టు సర్వీస్ ఓరియంటెడ్ సెక్షన్ మనం ముందు చెప్పినట్టు ఎయిర్లైన్లో వెళ్తారా, మల్టీనేషనల్ కంపెనీస్లో వెళ్తారా, లేకపోతే క్రూజ్ లైన్స్ అంటే షిప్స్లో వెళ్తారా అనేది అగైన్ స్టూడెంట్కి కూడా అక్కడ చాయిస్ ఓపెన్ ఉంటుంది. సో వాళ్ళ ఏదైతే చెప్తారో దాన్ని బట్టి మనం ప్లేస్ చేయడం జరుగుతుంది పిల్లోడికి ఫైనల్ ఇయర్. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. గాయత్రి ఫ్రమ్ హైదరాబాద్. హలో హలో మేడం, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అండి, మీ క్వశ్చన్ అడగండి. సార్ నేను ఆల్రెడీ హోటల్ ఆపరేషన్స్ చేశాను, అంటే +2 ఇన్ హోటల్ మేనేజ్మెంట్. అయితే నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు పీజీ డిప్లొమా చేస్తే కెరీర్ బాగుంటుందా, లేకపోతే డిగ్రీ చేస్తే బాగుంటుందా? ఫైనాన్షియల్ గా మేము అంత స్ట్రాంగ్ గా లేము. అయితే మీరు షార్ట్ టర్మ్లో డిప్లొమా చేసుకుంటే మంచిది. సో జనరల్గా మీకు ఏంటంటే ఫైనాన్షియల్గా లేరు అంటున్నారు కాబట్టి సో 1 year డిప్లొమా కనుక 1.5 year డిప్లొమా ఉంటుంది, డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ అంటారు. సో ఈ డిప్లొమా ఇన్ హోటల్ మేనేజ్మెంట్ కనుక మీరు కంప్లీట్ చేసుకుంటే మీకు ఉద్యోగ అవకాశాలు కూడా చాలా బాగుంటాయి.
ఓకే, సో ఎయిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ గురించి చెప్పండి. ఎప్పుడు స్టార్ట్ చేశారు, ఏ విధంగా ఉంటుంది, ఫ్యాకల్టీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాటి గురించి చెప్పండి. డెఫినెట్లీ మేడం. సో మన ఇన్స్టిట్యూట్ ఎస్టాబ్లిష్ అయ్యి లాస్ట్ 5 years అయింది, అంటే 5 years అవుతుంది. జనరల్గా మన ఎస్టాబ్లిష్ అయిన ఖర్చు రోజుకి, అంటే జనరల్గా ఇప్పుడు మనకు 2 batches వెళ్ళటం జరిగింది. సో 2011 బ్యాచ్ ఒకటి, 12 బ్యాచ్ ఒకటి, ఇప్పుడు కరెంట్లీ 13 బ్యాచ్ అనేది వెళ్తుంది. ఓకే, సో వీళ్ళది ఏంటంటే మేడం, మన యొక్క ప్రత్యేకతలు ఏంటంటే వీఆర్ హ్యావింగ్ హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ. సో ఒక 100 మందికి సరిపడా ల్యాబ్స్ ఫెసిలిటీస్ అయితే ఉన్నాయి. ఒక 100 మందికి అంటే గ్రూప్ వైజ్గా 50-50 తీసుకుంటే కనుక ఎట్ ఏ టైం 50 ప్రాక్టికల్స్ చేసే విధంగా ల్యాబ్స్ అనేది మా దగ్గర ఉంది. అది ఒక ప్రత్యేకత. జనరల్గా కిచెన్ అనేది చాలా ఎలాబరేట్గా ఉంటుంది. సో హైలీ స్టాండర్డ్, వాట్ ఎవర్ ద 5-star స్టాండర్డ్స్లో ఏదైతే ట్రైనింగ్ ఇస్తారో సేమ్ కైండ్ ఆఫ్ ట్రైనింగ్ వీఆర్ గివింగ్ ఇన్ ద కాలేజ్ ఇట్ సెల్ఫ్. సో వీళ్ళకి హైలీ ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీ ఎవరైతే నిజంగా వాళ్ళు కూడా అబ్రాడ్లో ఎక్స్పీరియన్స్ చేసి వచ్చి వాళ్ళు ఒక 10-15 years ఎక్స్పీరియన్స్ చేసి వచ్చిన వాళ్ళే పిల్లలకి టీచ్ చేయడం జరుగుతుంది. దాని ద్వారా లాభం ఏంటంటే స్టూడెంట్కి ప్లేస్మెంట్ చేయడం అనేది ఈజీ అయిపోతుంది. సో ఇక్కడైతే ఏదైతే సర్వీస్ చేస్తాడో ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా అదే సర్వీస్. సో అతనికి ఇక్కడ ఇది చేస్తే అక్కడ కూడా అదే చేయాలి అనేది కాన్ఫిడెంట్గా అతనికి నేర్పించడం జరుగుతుంది. సో ప్లేస్మెంట్ కూడా అతనికి ఇప్పించడం కూడా మనకి ఈజీ అవుతుంది. ఓకే, సో ఒకప్పుడు 20-25 years బ్యాక్ మెడిసిన్ లేదంటే ఇంజనీరింగ్ లేదంటే లా ఇవన్నీ ప్రొఫెషనల్ కోర్సెస్గా కన్సిడర్ చేసేవాళ్ళు. Yes. కానీ ఇప్పుడు చూస్తే హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ కూడా వన్ ఆఫ్ ది ప్రొఫెషనల్ కోర్స్లా కన్సిడర్ చేస్తున్నారు. సో ఇప్పుడు కూడా చాలా బూమ్ ఉంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్కి. సో ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది హోటల్ మేనేజ్మెంట్ కోర్స్? డెఫినెట్గా మేడం, ఇది హాస్పిటాలిటీ ఇండస్ట్రీలో జనరల్గా ఈ హోటల్ ఇండస్ట్రీకి అయితే జాబ్ ఎత్తుక్కోవాల్సిన పరిస్థితి లేదు. సో డిపెండ్స్ ఆన్ అగైన్ ద స్టూడెంట్ పెర్ఫార్మెన్స్. సో ఫైనల్ ఇయర్ వరకు హోటల్ మేనేజ్మెంట్ ఎంచుకున్న ప్రతి ఒక్కరు ఇంతవరకు వాళ్ళ జాబ్ ఎత్తుక్కోవాల్సిన మనం పరిస్థితి ఏర్పడలేదని చెప్పాము. సో వాళ్ళకి కెరియర్ పరంగా అయితే చాలా హ్యూజ్గా ఉంటుంది. సో వీళ్ళకి ఏంటంటే ఇంకా ఈ హోటల్ మేనేజ్మెంట్ చేసి ఇక్కడ స్టాప్ చేసిన వాళ్ళు, జాబ్ చేసిన వాళ్ళు ఉన్నారు. హోటల్ మేనేజ్మెంట్ చేసినాక MBA లైక్ టూరిజం కంట్రీస్ అగైన్ లైక్ న్యూజిలాండ్లో కానీ, స్విట్జర్లాండ్, లైక్ UK, కెనడా, వీటిలో చేస్తే వాళ్ళకి పర్మనెంట్ రెసిడెన్సీ వర్క్ కూడా వెళ్ళొచ్చు జనరల్గా. సో వాళ్ళకి వర్క్ చేస్తున్నప్పుడు లెర్నింగ్ ఫాలోడ్ బై ఎర్నింగ్, ఆ ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి అక్కడ ఉన్నాయి. సో ఈ హోటల్ మేనేజ్మెంట్ పరంగా తీసుకుంటే మన కాలేజ్లో జనరల్గా సో ఫైనల్ ఇయర్లో మేము దుబాయ్ ప్లేస్ చేస్తున్నాం. సో ఫైనల్ ఇయర్లో అంటే ఫైనల్ ఇయర్ కోర్స్ అయిపోయిన వెంటనే వాళ్ళకి దుబాయ్ ప్లేస్ చేయడం జరుగుతుంది. ఏ స్టూడెంట్కైనా ఈరోజు శాలరీ పరంగా చూసుకుంటే ఈ ఇండస్ట్రీలో, అదే మన ఇండియాలో తక్కువ వర్స్ట్ సినారియో కనుక మాట్లాడుకుంటే దే విల్ గెట్ అరౌండ్ 15,000 to 20,000 వరకు సంపాదించుకోవచ్చు. అదే ఇండియాలో మళ్ళీ డిఫరెంట్ స్టేట్స్ కనుక వెళ్తే, ముంబై, బెంగళూరు కనుక వెళ్తే దే విల్ గెట్ అరౌండ్ 25 to 30 వరకు వస్తుంది. అదే సింగపూర్లో అయితే ఒక 40,000 నుంచి 50,000 వస్తుంది. అదే డిపెండ్స్ ఆన్ లైక్ యూకేలో అయితే 1,20,000 వరకు వస్తుంది. సో డిపెండ్స్ ఆన్ ద కంట్రీ. సో అక్కడ వాళ్ళు ఇచ్చేది బేసిక్ శాలరీ అయినా మన కరెన్సీ ప్రకారం ఎక్కువ వస్తుంది. మోర్ ఓవర్ మనకి డిమాండ్ ఉంది. సో మనకి అబ్రాడ్ పరంగా ఇనీషియల్గా శాలరీస్ పరంగా చూస్తుంటే బయట కంట్రీస్లో మనకి డిమాండ్ ఉంది. సో మేమిచ్చే సజెషన్స్ కూడా పిల్లవాడికి ఇక్కడ 1 year కనుక ఎక్స్పీరియన్స్ ఉండి తర్వాత బయటికి వెళ్ళమని సజెషన్స్ ఇస్తాం. మన క్యాంపస్ ప్లేస్మెంట్స్ ఉంటాయి. వాళ్ళు ఇక్కడ ఇండియాలో ఉండి చేసుకోవాలంటే ఇండియాలో చేసుకోవచ్చు, లేదా బయటికి వెళ్తాను. మోస్ట్లీ 80% స్టూడెంట్స్ అందరూ మన కాలేజ్ నుంచి బయటికి వెళ్దామని అనుకున్న వాళ్ళే ఎయిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీలో ఎక్కువ మంది జాయిన్ అవ్వడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. నరేష్ ఫ్రమ్ వరంగల్. హలో. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్, చెప్పండి నరేష్. అయితే నాది ఇంటర్ అయిపోయింది సార్. ఓకే. అయితే ఇంటర్లో 90% వచ్చింది నాకు. అయితే నేను హోటల్ మేనేజ్మెంట్ చేద్దాం అనుకుంటున్నాను. ఓకే, మీరు ఏదైనా కాల్ చెప్పండి. ఎలా ఉంటుంది సార్? ఫీజు పరంగా 90% వచ్చింది కాబట్టి నీకు డెఫినెట్గా 30 to 40% వరకు ఫీజులో నీకు కాలేజ్ నుంచి హెల్ప్ చేయడం జరుగుతుంది. 40% ఫీజు వరకు. ఓకే, సో మీకు ఇంట్రెస్ట్ ఉంది అంటున్నారు కాబట్టి ఒకసారి కాలేజ్కి రండి. ఓకేనా? సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత ఇంకా ఏ డిఫరెంట్ కోర్సెస్ చేయొచ్చు అంటారు? అంటే ఆప్షన్స్ ఏంటి? సో హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్నాక MBA ఇన్ టూరిజం హోటల్ మేనేజ్మెంట్ చేసుకోవచ్చు. హోటల్ మేనేజ్మెంట్ చేసుకున్నాక జనరల్గా సెక్టర్స్ డిపెండ్స్ ఆన్ అగైన్ ద స్టూడెంట్ ఇంట్రెస్ట్. స్టూడెంట్ కనుక ఇందులో కంటిన్యూ అవుతా అనుకుంటే కంటిన్యూ అవ్వచ్చు, లేక దే కెన్ గో ఇన్ టు ది అదర్ ఇండస్ట్రీస్ లైక్ MNC కంపెనీస్. ఈరోజు ఇన్ఫోసిస్, విప్రో, చెన్పాక్ ఏ తీసుకున్నా సరే ప్రతి దానికి ఫెసిలిటీస్లో దే కెన్ గెట్ ద జాబ్స్. సో ఇండస్ట్రీ ఏంటంటే బ్రాడ్గా ఉంటుంది కాబట్టి జనరల్గా ఓపెన్, దే కెన్ గో ఎనీవేర్. సో ఆల్వేస్ మన యొక్క ఫ్యాకల్టీ, మన యొక్క ప్రిన్సిపల్స్ కానీ ఎవరైనా వాళ్ళకి ఏంటంటే స్టూడెంట్కి సజెషన్స్ ఇవ్వటం కూడా జరుగుతుంది. అతని యొక్క స్కిల్స్ బాగున్నాయి, ఈజ్ క్యాపబుల్ అనిపిస్తే అతనికి ఫైనల్ ఇయర్లో ఇంటర్న్షిప్స్ ఇవ్వటం జరుగుతుంది. సో బయట రంగాల్లో తీసుకుంటే ఏ రంగాలకైనా అతనికి సలహా ఇవ్వడం జరుగుతుంది. ఇప్పుడు స్టూడెంట్ ఫిట్గా ఉన్నాడు, ఓకే, కిచెన్ డిపార్ట్మెంట్ చక్కగా చేసుకోగలుగుతున్నాడు,
సో అతను ఈజ్ ఫిట్ అంటే మేము అతనికి ఇచ్చే సలహా ఒక రకంగా ఉంటుంది. నువ్వు ఇందులో స్కిల్డ్ ఉన్నావు, సో బయట కిచెన్లో ఇప్పుడు చాలా డిమాండ్ ఉంది, సో వీ విల్ గివ్ సజెషన్స్ అనమాట. డిపెండ్స్ ఆన్ ద అగైన్ స్టూడెంట్ పెర్ఫార్మెన్స్. స్టూడెంట్ యొక్క నాలెడ్జ్ని చూసి, వాళ్ళకి స్కిల్స్ చూసి, అతని యొక్క ఇంట్రెస్ట్, వాళ్ళ యొక్క వాళ్ళ యొక్క ఏదైతే అనుకుంటున్నారో వాళ్ళని కొంచెం బ్రష్ చేసి వాళ్ళకి సలహాలు ఇవ్వటం కూడా జరుగుతుంది. ఓకే, సో కొంతమంది డిప్లొమా చేయాలనుకుంటారు, కొంతమంది గ్రాడ్యుయేషన్ చేయాలనుకుంటారు హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో. సో ఏది బెటర్ అంటారు? దేనికి ఎక్కువ కెరీర్ ఆపర్చునిటీస్ బాగుంటాయి అంటారు? సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్కి డెఫినెట్గా కెరియర్ ఉంటుంది. డిప్లొమా ఎవరైతే జనరల్గా మామూలుగా ఏంటంటే షార్ట్ టర్మ్లో జాబ్ కావాలి, జనరల్గా ఫైనాన్షియల్గా ఇంతకుముందు చెప్పినట్టు పూర్గా ఉన్నవాళ్ళు, డిప్లొమా డిగ్రీకి తేడా ఏంటంటే లైక్ ఎంబీఏ అండ్ డిగ్రీ. సో దిస్ ఈస్ ద డిఫరెన్స్. బోత్ కోర్సెస్కి బయట జాబ్ అవకాశాలు అయితే ఉన్నాయి. సో ఫర్దర్గా మేనేజర్ లెవెల్కి వెళ్ళాలి, హైయర్ లెవెల్ పొజిషన్స్కి అప్లై అయ్యాలి, డెఫినెట్లీ ద క్వాలిఫికేషన్ మ్యాటర్స్. సో బ్యాచిలర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళకి ఏంటి అంటే ఫర్దర్గా హైయర్ లెవెల్కి వెళ్ళినప్పుడు బిహెచ్ఎం క్వాలిఫికేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. డిప్లొమా వాళ్ళకి కూడా బాగుంటుంది. ఇఫ్ దే లైక్ ఇండస్ట్రీలో వీళ్ళకి కొంచెం ఎక్స్పీరియన్స్ ఎక్కువ కావాలి, లైక్ వాళ్ళకు 5 to 6, 7 years వరకు వర్క్ చేస్తే. సో మెయిన్ మనకి ఇండస్ట్రీకి కావాల్సింది ఎక్స్పీరియన్స్. సర్టిఫికేట్స్ పాస్ అవుతారు, సర్టిఫికేట్స్ వస్తుంది. బై సీయింగ్ ద సర్టిఫికేట్ నో బడీ విల్ గెట్ ద జాబ్. బట్ హౌ యూఆర్ టాకింగ్, హౌ యూఆర్ గ్రూమింగ్, బై సీయింగ్ దోస్ థింగ్స్ ఓన్లీ you'll get the jobs. సో వీళ్ళకి మెయిన్ కాన్సన్ట్రేషన్ సర్టిఫికేట్ ఓరియంటెడ్ కన్నా వీళ్ళు స్కిల్డ్, వాళ్ళ యొక్క కమ్యూనికేషన్స్, వాళ్ళ యొక్క పెర్ఫార్మెన్స్ మీద కాన్సన్ట్రేట్ చేస్తే వీళ్ళు డెఫినెట్గా వీళ్ళ లైఫ్ బాగుంటుంది. ఓకే, సో డిప్లొమా చేసిన వాళ్ళకి ఎక్స్పీరియన్స్ రావాలి, సో దే కెన్ వర్క్ ఇన్ అబ్రాడ్ కంట్రీస్. యా, ఓకే, సో జనరల్గా కుకింగ్ చేయడానికి కూడా ఒక కోర్స్ కావాలా అనేసి ఒక మిస్కన్సెప్షన్ చాలామందిలో. హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ అంటేనే వంటలు చేయడం, ఇంకా దానికన్నా ఇంకా ఎక్కువ నేర్పిస్తారనేసి. అది రియాలిటీ ఈస్ క్వైట్ డిఫరెంట్. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్లో ఏం నేర్పిస్తారు? జనరల్గా మామూలుగా విలేజెస్ కనుక అటు సైడ్ జనరల్గా మోస్ట్లీ ఏమనుకుంటారు అంటే హోటల్ మేనేజ్మెంట్ అంటే హోటల్లోకి వెళ్ళి ఏదో సర్వీస్ చేయడం, సంథింగ్ కుకింగ్ చేయడం. ఇట్ ఈస్ నాట్ దాట్. హోటల్ మేనేజ్మెంట్ మనం ఇంతకుముందు స్టార్టింగ్లో చెప్పినట్టు హాస్పిటాలిటీ మేనేజ్మెంట్, లైక్ ఆతిథ్య రంగం. ఓకే, ఇది టీ సర్వీస్ చేయడం, లైక్ ఎనీథింగ్, ఏదో సర్వింగ్ టీ ఆర్ బిర్యానీ ఈజ్ నాట్ ఏ కైండ్ ఆఫ్ సర్వీస్. టాకింగ్ టు ఏ క్లయింట్, మాట్లాడడం కూడా ఒక సర్వీస్. గెస్ట్తో కంప్లైంట్స్ని హ్యాండిల్ చేయడం కూడా ఒక సర్వీస్. సర్వీస్ ఓరియంటెడ్గా ఆ విధంగా తీసుకోవాలి. ఏదో టీ సర్వీస్ చేస్తున్నాం, ఏదో కాఫీ సర్వీస్ చేస్తున్నాం, ఇదే సర్వీస్ అనుకుంటే కరెక్ట్ కాదు. సో ఓకే, మాట్లాడడం ఒక సర్వీస్, గెస్ట్ కంప్లైంట్స్ని హ్యాండిల్ చేయాలి. ఈవెన్ యూ నీడ్ టు నో హౌ దే ఆర్ మేకింగ్ ఇట్ సెల్ఫ్. మనకి ఇప్పుడు కిచెన్లోకి వెళ్ళాలని ఇంట్రెస్ట్ లేకపోతే అట్లీస్ట్ యూ షుడ్ నో దట్ అది ఎలా చేస్తున్నారు అనేది దాని మీద మీకు అవగాహన అనేది ఉండాలి. రేపు పొద్దున్న మేనేజర్స్ హై లెవెల్కి వెళ్ళినప్పుడు యూ షుడ్ నో, అంటే ఆ స్కిల్డ్ అనేది ఇంపార్టెంట్. కిచెన్లో ఇంట్రెస్ట్ లేకపోతే దే కెన్ గో ఇన్ టు ది అదర్ డిపార్ట్మెంట్. సర్వీస్లోకి వెళ్ళొచ్చు, సర్వీస్ ఇంట్రెస్ట్ లేకపోతే హౌస్ కీపింగ్లోకి వెళ్ళొచ్చు, ఫ్రంట్ ఆఫీస్కి వెళ్ళొచ్చు. ఓకే ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. రాకేష్ ఫ్రమ్ వరంగల్. హలో వరంగల్. హలో మేడం, రాకేష్ గారు, అడగండి, మీ క్వశ్చన్ అడగండి. నాది డిగ్రీ ఫైనల్ ఇయర్. ఓకే, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. అన్నది డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నా మేడం. ఓకే, నెక్స్ట్ హోటల్ మేనేజ్ చేస్తా. ఓకే, సో చేయొచ్చమ్మా. డిగ్రీ నువ్వు ఏదైతే ఫైనల్ ఇయర్ చేస్తున్నావు అది కంప్లీట్ చేయి ఫస్ట్. తర్వాతకి నువ్వు 1.5 year డిప్లొమా నీకు సజెస్ట్ చేస్తాను. ఆల్రెడీ డిగ్రీ ఉందన్నావు కాబట్టి నీకు 1.5 year డిప్లొమా తీసుకుంటే బాగుంటుందమ్మా రాకేష్. సో ఇందాక నుంచి స్కిల్స్ ఉండాలి స్టూడెంట్స్లో అంటున్నారు. సో ఎటువంటి స్కిల్స్ ఉండాలంటారు? మీరు ఏ విధంగా ట్రైనింగ్ ఇస్తారు? స్కిల్స్ అంటే మోస్ట్లీ హోటల్ మేనేజ్మెంట్ కావాల్సింది కమ్యూనికేషన్స్. సో కమ్యూనికేషన్స్ కనుక మనం వీఆర్ నాట్ గివింగ్ ఎనీ స్పీచెస్ ఇన్ ఫ్రంట్ ఆఫ్, మనం ఎవరికో 100 మందితో మాట్లాడలేదు. జస్ట్ వాట్ ఎవర్ ద గెస్ట్ ఎవరైతే మాట్లాడుతో మనం వాళ్ళకి సమాధానం చెప్పే విధంగా ఉంటే సరిపోతుంది. స్లోలీ డెఫినెట్గా వీళ్ళు ఈ ఇండస్ట్రీలో అలా ఒక ట్రావెల్ చేస్తూ ఉంటాయి, ఒక ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడే ఇదంతా వస్తుంది. సో వీళ్ళకి 3 years నేర్పించినాక ఏమంటే వాళ్ళ యొక్క స్కిల్స్ కూడా మేము టెస్ట్ చేయడం కూడా జరుగుతుంది. సో ఇప్పుడు నాకు హై లెవెల్ జాబా లో లెవెల్ జాబా అనేది డెఫినెట్గా డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ పెర్ఫార్మెన్స్. వీళ్ళకి 3 years ఇంగ్లీష్ క్లాసెస్తో పాటు వీళ్ళకి ఈ 3 years మనం చెప్పుకున్నట్టు అలా ఒక హోటల్ మేనేజ్మెంట్లో 4 departments ఉంటాయి: సర్వీస్, ప్రొడక్షన్, హౌస్ కీపింగ్ అండ్ ఫ్రంట్ ఆఫీస్. Level 1, Level 2, Level 3. These 3 levels. Okay, first year Level 1, second year Level 2, Level 3 advanced will be taught in the final year. ఓకే, ఏదైతే హోటల్ మేనేజ్మెంట్ జనరల్గా వీటితో పాటు వీళ్ళకి ఎక్స్ట్రా క్లాసెస్ లైక్ బార్ టెండింగ్ చెప్తాము, లైక్ వీళ్ళకి కార్వింగ్, లైక్ ఫ్రూట్ కార్వింగ్, బటర్ కార్వింగ్, ఐస్ కార్వింగ్, వెజిటబుల్ కార్వింగ్. సో ద బార్ టెండింగ్, ఈరోజు బార్ టెండింగ్ కూడా చాలా డిమాండ్ ఉంది. దాంట్లో బార్ టెండింగ్ కనుక తీసుకుంటే ఫైర్ ఫ్లేరింగ్ అంటారు, జగ్లింగ్.
సో వీటికి కూడా ఈరోజు ఈ హైదరాబాద్లో పబ్ కల్చర్ పెరుగుతుంది, పబ్స్తో పాటు జనరల్గా ఈ డిమాండ్ ఉంది కాబట్టి సో బార్టెండింగ్లో చేసిన వాళ్ళకి కూడా ఉద్యోగ అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. మినిమం తక్కువ ఎవరైతే జనరల్ బార్టెండింగ్ గురించి చెప్పుకోవాలి, ఎవరైనా ఏ స్కిల్డ్ అయినా బార్టెండింగ్లో ఏ స్కిల్ తీసుకున్నా ఈరోజు ఒక 20,000 to 30,000 శాలరీ పే చేస్తున్నారు. ఇనిషియల్ స్టేజ్లోనే అంత మంచిగా పే చేస్తున్నారు. సో మేజర్గా వాటి మీద కూడా మేము ఎక్స్ట్రా అంటే ఈ హోటల్ మేనేజ్మెంట్కి ఇది యాడ్ ఆన్ లైక్ బార్టెండింగ్. జనరల్ బార్టెండింగ్ కనుక బయట తీసుకుంటే బయట ఈరోజు బార్టెండింగ్ క్లాసెస్ సెపరేట్గా నేర్చుకోవాలంటే ఒక 40,000 నుంచి 50,000 ఖర్చు వస్తుంది. సో దాన్ని మేము ఫ్రీగా ఆఫర్ చేస్తున్నాం. అదే మా యొక్క ప్రత్యేకత. ఇవి కాక కార్వింగ్ కూడా నేర్పిస్తాం. కార్వింగ్ మీకు ఇందాక చెప్పినట్టు ఐస్ కార్వింగ్ కానీ బటర్ కార్వింగ్ లైక్ వెజిటబుల్ కార్వింగ్. సో ఇవి స్టూడెంట్ నేర్చుకోవడం వల్ల ఏంటంటే ఈరోజు అతనికి ఒక స్కిల్డ్ అవ్వటం వల్ల ఈ కెన్ టీచ్ ఆల్సో. ఈ కోర్స్ అయిపోయిన వెంటనే అతను ఒక చిన్న ఎక్కడ ఏ కాలేజ్కి వెళ్ళినా ఈ కార్వింగ్ క్లాసెస్ సేమ్ కైండ్ ఆఫ్ టీచ్ చేసినా అతను హ్యాపీగా లైవ్లీహుడ్ లీడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే, సో కొంతమందికి హోటల్ ఇండస్ట్రీలో వర్క్ చేయడం ఇష్టం ఉండదు. సో హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేసిన తర్వాత హోటల్ ఇండస్ట్రీలో కాకుండా మిగతా ఏ ఫీల్డ్స్లో జాబ్స్ వస్తాయంటారు? హోటల్ మేనేజ్మెంట్ డెఫినెట్గా చేసిన వాళ్ళు అందరూ హోటల్స్లోనే చేయాలని లేదు. హోటల్ మేనేజ్మెంట్ చేసిన వాళ్ళు అగైన్ అతని యొక్క స్టూడెంట్ ఇంట్రెస్ట్ కనుక తీసుకుంటే ఎంబీఏ చేసే వాళ్ళు ఎంబీఏ చేసుకుంటారు. ఓకే, ఎయిర్లైన్ ఇండస్ట్రీకి వెళ్ళే వాళ్ళు ఎయిర్లైన్స్కి వెళ్తారు, క్రూజ్ లైన్స్లో చేసుకునే వాళ్ళు క్రూజ్ లైన్స్లో చేసుకుంటారు. బట్ ఏ ఇండస్ట్రీ చేసినా ఆ ఇండస్ట్రీలో ఒక 3-4 years చేస్తేనే లైఫ్ ఉంటుంది. సో క్రూజ్ లైన్స్లో 2 months లైక్ ఎయిర్లైన్స్లో 2 months చేస్తే ఏంటంటే అతని యొక్క కెరియర్ అనేది బాగుండదు. ఏది చేసినా ఒక ఆర్గనైజేషన్లో సపోజ్ ఇఫ్ ఈ ఎంటర్డ్ ఇన్ టు ది హోటల్స్లో కంటిన్యూస్గా 3-4 years చేస్తే ఆ ఒక అట్లీస్ట్ ఈ కెన్ గో యాజ్ ఎ సూపర్వైజరీ లెవెల్, దెన్ ఈ కెన్ స్లోగా ఆ విధంగా స్టెప్ 1 నుంచి వెళ్ళొచ్చు. ఓకే, సో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి లైక్ అంటే సిటీలో ఉన్న వాళ్ళు కాకుండా మిగతా ప్లేసెస్ నుంచి మీ కాలేజ్లో జాయిన్ అవ్వాలనుకుంటారు. సో హాస్టల్ ఫెసిలిటీస్ ఉన్నాయి. మన కాలేజ్ క్యాంపస్ ఇట్ సెల్ఫ్ ఓన్లీ హాస్టల్ ఫెసిలిటీ ఉంది. ఓకే, సో ఒక 100 మందికి సరిపడే హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది. సో వీఆర్ గివింగ్ ఫర్ ఓన్లీ హూ ఆర్ కమింగ్ ఫ్రమ్ లాంగ్ డిస్టెన్సెస్ లైక్ బయట స్టేట్స్ నుంచి వాళ్ళు వస్తారు. సో అక్కడి నుంచి వస్తారు. సో వాళ్ళకి సెపరేట్ ఒక అన్ని కైండ్ ఆఫ్ ఫెసిలిటీస్తో వాళ్ళకి హాస్టల్ ఫెసిలిటీ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో చాలామంది స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ అయిన తర్వాత డైలమాలో ఉంటారు. లైక్ ఏ కోర్స్ తీసుకోవాలి, హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ తీసుకోవాలా వద్దా, తీసుకుంటే ఏ కాలేజ్లో చేయాలనేసి. సో ఆ స్టూడెంట్కి ఎటువంటి క్వాలిటీస్ ఉండాలి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేయడానికి, ప్లస్ ఎటువంటి క్వాలిటీస్ ఉన్న కాలేజ్ని సెలెక్ట్ చేయాలనుకుంటారు? డెఫినెట్ మేడం, సిటీలో ఈరోజు కనుక తీసుకుంటే చాలా కాలేజెస్ ఉన్నాయి. ఓకే, ప్రతి ఒక్క కాలేజ్కి ప్రతి ఒక్క ప్రత్యేకత ఉంది. ఈరోజు మన కాలేజ్ యొక్క ప్రత్యేకత కనుక తీసుకుంటే కనుక సో వీఆర్ నెంబర్ 1 ఇన్ ప్లేసింగ్ లైక్ ఇన్ అబ్రాడ్ ప్లేస్మెంట్స్. సో మన యొక్క పిల్లలు వాళ్ళ యొక్క ఎవరైతే వెళ్ళారో ఈరోజు జనరల్గా ఒక తెలుగు మీడియం స్టూడెంట్ ఎక్కడ ఒక విలేజ్ నుంచి వచ్చి ఈరోజు 3 years కంప్లీట్ చేసుకొని ఒక 40,000 శాలరీ ఇంటికి పంపించగలుగుతున్నాడు మంత్లీ. ఓకే, సో మనకేంటి అంటే వీఆర్ ఫోకసింగ్ ఆన్ ద స్టూడెంట్ ఇన్కమ్. జనరల్గా ఫర్దర్గా ఏ కోర్స్ చేసుకున్నా ఫర్దర్గా ఫైనల్గా ఇన్కమ్ వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఓకే, వృత్తి విద్యా కోర్స్ ఇది ప్రొఫెషనల్ ఓరియంటెడ్ కోర్స్ కాబట్టి సో మేము మేజర్గా స్టూడెంట్ యొక్క లెర్నింగ్ అండ్ ఆ కమ్యూనికేషన్స్ మీద ఫోకస్ చేసి ఫైనల్గా ఎటువంటి ఈ పాసా ఫెయిలా ఇట్ ఈస్ నాట్ మ్యాటర్స్, డిపెండ్స్ ఆన్ ద స్కిల్స్. డెఫినెట్లీ వీఆర్ మేకింగ్ దెమ్ టు మోటివేట్ అండ్ ఆల్సో వాళ్ళ యొక్క స్కిల్స్ను కూడా మేము వాళ్ళ బ్రష్ చేసేసి వాళ్ళని ఫైనల్ ఇయర్ బయటికి పంపించడం జరుగుతుంది. ఓకే, సో మార్కెట్లో చాలా హోటల్ మేనేజ్మెంట్ అకాడమీస్ ఉన్నాయి. సో వాట్ మేక్స్ ఎయిమ్స్ హోటల్ మేనేజ్మెంట్ అకాడమీ డిఫరెంట్ ఫ్రమ్ ది అదర్ అకాడమీస్? మన యొక్క ప్రత్యేకత కనుక తీసుకుంటే వీఆర్ రన్నింగ్ ద ఇన్స్టిట్యూట్ ఫర్ లాస్ట్ 5 years. సో ఈరోజు మన కాలేజ్ నుంచి ఒక 40 to 50 స్టూడెంట్స్ దుబాయ్ వెళ్ళారు. ఓకే, స్టూడెంట్ ఇంకా కమ్యూనికేషన్స్ చాలా బాగుంది, స్టూడెంట్ యొక్క పెర్ఫార్మెన్స్ బాగుంది అంటే అతను ఫైనల్ ఇయర్లో 1 year US ఇంటర్న్షిప్ పంపించడం జరుగుతుంది. ఓకే, ఈ 1 year ఇంటర్న్షిప్ వల్ల లాభం ఏంటి అంటే స్టూడెంట్ అంటే ఇది ఐమ్ టాకింగ్ అబౌట్ BHM బ్యాచులర్ డిగ్రీ ఇన్ హోటల్ మేనేజ్మెంట్. 1 year ఇంటర్న్షిప్ వల్ల స్టూడెంట్ యొక్క యూజ్ ఏంటి అంటే ఈ విల్ గెట్ ఎ ఇంటర్నేషనల్ ఎక్స్పోజర్. డెఫినెట్లీ అక్కడ కూడా ఈ 1 year ఉండి వస్తాడు అనేదానికన్నా ఈ లర్న్ అక్కడ ఎలా సర్వీస్ చేస్తారు, అక్కడ స్టాండర్డ్స్ ఎలా ఉన్నాయి అది నేర్చుకోవడం జరుగుతుంది. నాట్ ఓన్లీ ఈ ఇంటర్నేషనల్ ఎక్స్పీరియన్స్, ఇక్కడ ఏదైతే డిగ్రీకి ఫీజు అఫోర్డ్ చేస్తాడో ఆ డిగ్రీ ఫీజు కూడా తనే స్టూడెంట్కి అంటే సంపాదించుకునే ఫెసిలిటీ కూడా మనం కల్పించడం జరుగుతుంది. మేజర్గా ఏంటి మేడం, ఈ కోర్స్ చేసిన వాళ్ళు జనరల్గా ఈ 1 year ఇంటర్న్షిప్ జనరల్గా ఫైనల్గా అయిపోయిన తర్వాతకి స్టూడెంట్ క్యాలిబర్ అంటే అతనికి ఒక ధైర్యం వస్తుంది. జనరల్గా ఇంకేం చేయాలి, నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలి, అతని యొక్క బేసిక్ అనేది స్ట్రాంగ్ అవుతుంది మేజర్. ఓకే, సో ఇంటర్న్షిప్స్ అనేది కాలేజ్ తరఫు నుంచి పంపిస్తారా మీరు, లేకుంటే వాళ్ళ అంటే వేరే బ్రాండ్ వేరే హోటల్స్ మనం ఎవరి ద్వారా పంపించాము? జనరల్గా మన కాలేజ్ ద్వారానే పిల్లల్ని బయటికి పంపించడం జరుగుతుంది, వెదర్ ఇట్ ఈస్ ఇంటర్న్షిప్ ఆర్ దుబాయ్ ప్లేస్మెంట్స్. సో రెండు వీఆర్ ఫోకసింగ్ ఓన్లీ ఆన్ మోస్ట్లీ లైక్
దుబాయ్ ప్లేస్మెంట్స్ మీద ప్రస్తుతానికి ఫోకస్ చేస్తున్నాం. ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళకి అది ఓకే. ఇఫ్ దే నీడ్ జనరల్గా ఫైనల్ ఇయర్ సిలబస్ అయిపోయిన వాళ్ళని కూడా వాళ్ళు ఒకళ్ళు నిజంగా ఇంట్రెస్ట్ ఉన్నారు సార్ మేము ఫైనల్ ఇయర్ వెళ్తాము అంటే ఫైనల్ ఇయర్ సిలబస్ చెప్పి వాళ్ళకి బయట పంపించడం జరుగుతుంది. వాళ్ళు ఏదైతే ఎగ్జామ్ పీరియడ్ ఉంటుందో ఆ ఎగ్జామ్ పీరియడ్లో వచ్చి ఎగ్జామ్స్ రాసుకోవడం జరుగుతుంది. ఓకే, మేజర్ మనం బయట కన్సల్టెన్సీ ద్వారానో ఎవరి ద్వారానో మనం ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. ఓకే, వీఆర్ అవర్ డైరెక్టర్స్ అంటే నాట్ ఓన్లీ మీ, సమ్ ఫ్యూ డైరెక్టర్స్ ఆర్ దే, దే ఆర్ వర్కింగ్ ఇన్ అబ్రాడ్. బికాస్ ఆఫ్ దామ్ మనకి ప్లేస్మెంట్స్ పిల్లలకి ఈజీ అవ్వడం జరుగుతుంది. ఓకే, సో కొంతమంది స్టూడెంట్స్కి హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ ఇస్ అ ప్రొఫెషనల్ కోర్స్ కాబట్టి కొంతమంది జాబ్ చేయాలనుకుంటారు. దే వాంట్ టు సెటప్ దర్ ఓన్ ఫర్మ్. సో ఏ విధంగా ట్రైనప్ చేస్తారు స్టూడెంట్స్ని? మీ కోర్స్ ద్వారానే మీరు స్కిల్స్ డెవలప్ చేస్తారు అంటే ఓన్ ఫర్మ్ పెట్టుకోవడానికి ఏ విధమైన క్వాలిటీస్ స్కిల్స్ ఉండాలి? సో ఆ విధంగా మీరు ట్రైనప్ చేస్తారా? చూడండి మేడం, అంటే అగైన్ అట్ ఈస్ ఓన్గా ఏదైనా రెస్టారెంట్ ఎస్టాబ్లిష్ చేసుకోవాలని అది అగైన్ డిపెండ్స్ ఆన్ ద స్టూడెంట్ ఫైనాన్షియల్ దాని మీద ఆధారపడి ఉంటుంది. సో మేమిచ్చే మెజారిటీ మన యొక్క సజెషన్స్ ఏంటంటే పిల్లవాడికి ఒక ఇండస్ట్రీలో ఒక 4-5 years ఎక్స్పీరియన్స్ కనుక ఉంటే అతను సంపాదించుకొని పెట్టుకోమని సలహా ఇస్తాం జనరల్గా. సో ఈ ఇండస్ట్రీకి క్రేజ్ జనరల్గా ఇక్కడ నుంచి మన మోస్ట్లీ అదర్ కాలేజ్ పిల్లలు కూడా మన దగ్గరికి వచ్చి బయటికి వెళ్ళటం జరుగుతుంది. ఓకే, మన యొక్క ప్రత్యేకత మోస్ట్లీ మీకు చెప్పినట్టు బయటికి వెళ్ళటంలో వీఆర్ నెంబర్ 1. ఇక్కడికి పిల్లవాడు జాబ్ రెడీగా ఉంది, పిల్లోడు ఇక్కడికి వచ్చి ట్రైనింగ్ అవ్వాలి. జాబ్ ఈజ్ రెడీ. జాబ్లో మొట్టమొదటి రోజు ఏదైతే పెర్ఫార్మెన్స్ చేస్తాడో ఆ డ్యూటీ సేమ్ కైండ్ ఆఫ్ పెర్ఫార్మెన్స్ విల్ బీ గివెన్ ఇన్ ద స్టార్టింగ్ డే ఆఫ్ ద కాలేజ్ నుంచి కూడా అదే ట్రైనింగ్ పిల్లవాడికి ఇవ్వడం జరుగుతుంది. ఆ డ్రెస్సింగ్ సెన్స్ కానీ, మాట్లాడే విధానం కానీ, ఓకే, నీట్గా ఉండటం కానీ. సో దట్ వీ విల్ టీచ్ హిమ్. గ్రూమింగ్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయిస్తాం. జనరల్గా ఫర్దర్గా అతని యొక్క ఇంకా పూర్గా ఉన్నాడు, అతనికి ఇంకా ఇంకొంచెం ఎఫర్ట్ కావాలి, ఇంకా నేర్చుకోవాలి అనేది అతనికి పర్సనల్ ఎక్స్ట్రా క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఓకే, సో ఓవరాల్గా హోటల్ మేనేజ్మెంట్ కోర్స్ చేస్తే జాబ్ ఆపర్చునిటీస్ ప్లెంటీ ఉన్నాయని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. దట్స్ ఆల్ ఫర్ టుడేస్ కెరీర్ పాయింట్. కీప్ వాచింగ్ V6 News.